ఇక మొదలెడదామా? అయ్యో దాన్ని ఏమో ఎత్తున్నాం అనుకుంటున్నది. హాయ్ ఫ్రెండ్స్, మీ సంపత్ లాక్స్. ఈ కుక్కనైతే ప్లాస్టిక్ డబ్బాల మూతి ఇరుక్కుంది. పొద్దున లేచి చూసేసరికి మా ఇంటి ముందర ఉంది. అయితే మా వాళ్ళు అలుకు చల్లుదామని వచ్చేసరికి ఇంటి ముందట కుక్క మూతికి డబ్బా చిరుక్కుందని చెప్పి నన్ను వచ్చి తీయమని చెప్పింది. నేనైతే తీయడానికైనా మొత్తం గల్లీలు అన్నీ దింపింది. లాస్ట్కి అయితే ఈ టాటా ఏస్ కిందనైతే వచ్చింది. ఇక దీన్ని మెల్లగా బుద్రకిచ్చి తీసినాము. ఇక తట్టు పోతుంది, అటు తిప్పిపోతుంది. లాస్ట్కి అయితే నాకైతే ఆ కాళ్ళతోటి గీర అయితే ఒకటి కాలుకు చేతుకు గీర పెట్టింది. రక్తం అయితే వెళ్ళింది. అటో ఇటో తనలాడైతే మేమైతే లాస్ట్కు దీన్ని ఈ మూతుకున్న డబ్బానైతే తీసిన. పూర్తి వరకు అయితే చూడండి మేము ఎలా తీసినామో మీకు అయితే కనబడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని అయితే బాగా ఇబ్బంది చేసింది. ఇటు పోతే అటు పోతే ఇటు బాగా అవస్థ చేసింది. డబ్బానైతే తీయాలని అయితే ఫిక్స్ అయినా, ఖచ్చితంగా తీస్తా అని అయితే దాని కొరకైతే బాగా ఇబ్బంది పడ్డా. లాస్ట్కి అయితే డబ్బానైతే తీసిన. కాసేపు బుద్రకిత్తనైతే ఇక్కడిగా మాకు దొరికింది. డబ్బాని అందుకున్నా. ఇక మెల్లగా తనలాడి తీసిన. మొత్తం కాళ్ళతో అయితే నా చేతిని అంతా గీరింది. నాకు బ్లడ్ కూడా వచ్చింది. చిన్నపిల్లలైతే ఎవరైతే ఈ సాహసం చేయకండి. ఇది కరిచిన దాని గోర్లు మనకు గీరినా కూడా ఇంజక్షన్ అయితే తప్పకుండా వేసుకోవాలి ఎవరైనా కూడా. ఎత్తుందని అయితే కాలు కింద పెట్టిన. ఈ పిల్లగాడైతే పట్టుకున్నాడు. లాస్ట్కి అయితే విజయవంతంగానైతే డబ్బానైతే తీసేసిన. ఇక్కడ ఆపి మీద ఇట్లా దుర్రినట్టు చేస్తే ఇక కదలకుండా ఆగింది. ఇట్లా ఇక మెల్లగా అన్న ఇక అది నమ్మి అక్కడ ఆగింది. మొత్తానికి అయితే తీసిన.